హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ రివిజన్ సెషన్ దట్ ఈస్ ఎస్ఏ 315. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో ఆర్ ఈ ఛానల్కి వచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంకొక చిన్న హెల్ప్ ఏంటంటే మీరు లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తే యూట్యూబ్ ఆల్గోరిథం ఈ వీడియో పుష్ చేసి సో దట్ తెలియని వాళ్ళకి ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే నీట్గా తెలుగులో నేర్చుకోవాలి, ఎందుకంటే తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ బెనిఫిట్ టు ఆల్ టూ తెలుగు స్టూడెంట్స్. సో దానికోసం అడుగుతున్నాను, మీరు లైక్స్ అండ్ కామెంట్స్ చేసి పెట్టారనుకోండి యూట్యూబ్ ఆల్గోరిథం పుష్ చేస్తుంది. సో లీడ్ చేయకుండా మనం ఎస్ఏ 315 స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. మనం ఏం చేస్తున్నాం, ఐడెంటిఫైయింగ్ చేస్తున్నాం అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని అసెస్ కూడా చేయాలి. ఏంటది రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఎట్లా? త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్. టు అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్. సో ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన ఎస్ఏ. సో మనం ఎస్ఏ 200 పక్కన పెట్టేస్తే 210లో మనం అపాయింట్ అయినాం. 220లో క్వాలిటీ కంట్రోల్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాం. 230లో ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇదంతా నేర్చుకున్నాం. 265లో టీసీడబ్ల్యూజీకి ఏం చెప్పాలి ఇదంతా నేర్చుకున్నాము. 300లో ఆడిట్ ప్లానింగ్ ఏంటి, ఆడిట్ ప్లానింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఇదంతా మనం ఎస్ఏ 300 తర్వాత చేద్దాము. అదంతా థియరిటికల్ వర్క్. సో యాక్చువల్ ఆడిట్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎస్ఏ 315లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనం యాక్చువల్ ఆడిట్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆడిటర్ ఏంటి ఇక్కడ ఈ ఎస్ఏ ప్రకారం ఏంటి? ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. మనం ఫస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, నార్మల్ రిస్క్ కాదు, మెటీరియల్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాంతోపాటు అసెస్ చేయాలి. అదేంటి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్? జనరల్గా ఏముంటుంది? డ్యూ టు ఫ్రాడ్ అని ఉంటుంది, లేకపోతే ఎర్రర్ అని ఉంటుంది. ఎట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అండ్ అసెషన్ స్టేట్మెంట్ లెవెల్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఎగ్జాంపుల్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో, అసెషన్ లెవెల్లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం ఎగ్జాంపుల్లో? ఇప్పుడు ఓనర్ చేంజ్ చేసినంటే ఎంప్లాయీస్కి ఏమన్నా అంటే ఎంప్లాయీస్కి ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయమని చెప్పిండు. సో ప్రాఫిట్ అలోన్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. అది సేల్స్ మీద పడవచ్చు, అంటే సేల్స్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది ప్రాఫిట్ ఎక్కువ ఉండాలంటే. ఎక్స్పెన్స్ ఏం చేయాలి? తగ్గించాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ అదర్ ఎక్స్పెన్సెస్, ఇన్వెంటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేస్తేనే నీకు ఓవరాల్గా ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రాఫిట్ అడ్జస్ట్ చేయాలంటే ఇది ఒక ప్రాఫిట్ అడ్జస్ట్ చేయడం వల్ల దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఆ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అనేది డ్యూ టు ఫ్రాడ్ అనే, సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ ఎట్లయితుందో మనకి బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్. అసర్షన్ లెవెల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇందాకనే మనకి ఏమైనా ప్రాఫిట్ అడ్జస్ట్మెంట్ చేయమని, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇన్వెంటరీ అడ్జస్ట్ చేయమని చెప్పింది అనుకో. ఇన్వెంటరీ ఓన్లీ క్వాంటిటీ మాత్రమే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఓన్లీ అసర్షన్, అంటే పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ డిస్క్లోజర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓన్లీ పర్టికులర్ అకౌంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అసర్షన్ లెవెల్. సో ఏంటి మళ్ళీ మనకి చూసినట్టయితే ఏంటి ఇక్కడ మనకి జస్ట్ మినిట్ ఏంటి మనకి ఇక్కడ దెన్ అండ్ ఐ మీన్ స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండర్స్టాండింగ్ ద ఐడెంటిఫై అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ ఇట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, అసెషన్ లెవెల్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్. సో ఎంటిటీ దాంతోపాటు ఇంటర్నల్ కంట్రోల్స్ దేర్ బై ప్రొవైడింగ్. సో ఇక్కడ వరకు ఏంది మనము అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఎన్వైర్మెంట్ అనేది ఇదేంటి? దీన్ని ఏమంటారు మనము? ర్యాప్ అంటారు, రిస్క్ ఆఫ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. దీన్ని ఏమంటారు? దీనికి అంటే ఐడెంటిఫై అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ వరకు ఏంటి? ఇదంతా రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ అంటారు. రిస్క్ వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం చేయాలి? డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్. ఏదైతే మనం రిస్క్ని ఐడెంటిఫై చేసామో దానికి రెస్పాన్సెస్, అది ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్, అది వేస్తే 330లో వస్తుంది. సో ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్ఐ. సో మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వెళ్ళిపోదాం. దానికోసము ఆడిటర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే డెఫినేషన్ చెప్పినో అదే ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్. సో అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అసెస్ చేయాలి. అండర్స్టాండ్ చేస్తాను, అసెస్ చేస్తావు. ఐడెంటిఫై రిస్క్ అసెస్ చేసి అండ్ ఎవాల్యుయేట్ పర్వేజివ్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ అ హోల్. పర్వేజివ్ అంటే ఇందాక మీకు ఏదో ఎస్ఎల్ అయిపోయింది. పర్వేజివ్ అంటే స్ప్రెడ్డింగ్, మొత్తం ఇది ఒకటే కాదు అన్నిటికీ అంటించుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఎక్కడ పర్వేజివ్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ లెవెల్ మీద పోతుందో అసెస్ చేస్తాం. దెన్ ఇంకేం చేస్తాము? అసర్షన్ లెవెల్ చెప్పిన పర్టికులర్ అకౌంట్ మీద పడుతుందా. దాంతోపాటు ఇక్కడంతా ఏంది? రిస్క్ లైక్లీహుడ్ ఆఫ్ మిస్స్టేట్మెంట్. సో ఈ రిస్క్ కాస్త మిస్స్టేట్మెంట్ అవుతుందా లేదా అని చూస్తాం. సో ఆ ప్రాసెస్ ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇచ్చిండు. దానికోసం ఆడిటర్ ఏం చేస్తారు? ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్, అసెసింగ్ ద ఐడెంటిఫైడ్ రిస్క్ ఎట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, ఎట్ అసెషన్ లెవెల్. ఈ రిస్క్ మిస్స్టేట్మెంట్ అవుతుందా, లైక్లీహుడ్ ఆఫ్ మిస్స్టేట్మెంట్ ఆర్ మల్టిపుల్ మిస్స్టేట్మెంట్. ఫస్ట్ రిస్క్ ఒకటి ఐడెంటిఫై సరిపోదు, అది మిస్స్టేట్మెంట్ అవుతుందో తెలుసుకోవాలి. ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆడిటర్ యాజ్ పర్ ఎస్ఏ 315. దెన్ చూద్దాం మనం 1 by 1.
వాట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ అని చెప్పిన, మరి రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ అండర్స్టాండింగ్ ఎంటిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అన్న కదా. ఏం చేయాలి అసలు రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ నువ్వు ఏం చేసావు అంటే ఏం చేసావు? ఫస్ట్ మనం త్రీ ఉన్నాయి. ఎంక్వైరీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అండ్ అదర్స్, నెక్స్ట్ అనలిటికల్ ప్రొసీజర్స్, నెక్స్ట్ అబ్జర్వేషన్స్. సో ఎంక్వైరీలు ఏం చేస్తావు అంటే అడుగుతావు, క్వశ్చనింగ్ మైండ్ ఉంటుంది, అడుగుతావు అందరినీ. అంతేగా ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎంక్వైరీస్ అంటే ఏంది ఎస్ఏ ఫైనల్లో నేర్చుకున్నాం మనం. ఎంక్వైరీస్ అంటే ఏం చేసామంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. సో మచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ద ఆడిటర్స్ త్రూ ఎంక్వైరీ ఫ్రమ్ మేనేజ్మెంట్ అండ్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఎవరైతే మేనేజ్మెంట్ అండ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ మే ఆల్సో ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆబ్టైనింగ్ దేనికోసం ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఆఫ్ మెటల్ మిస్టేట్మెంట్ త్రూ ఎంక్వైరీస్ విత్ ఇన్ ద ఎంటిటీ. ఎట్లా చేసావు ఫస్ట్ ఎంక్వైరీస్ ఎట్లా అంటే ఫస్ట్ నువ్వు ఏం చేసాం ఎంప్లాయీస్. ఫస్ట్ మనకి ఆర్గనైజేషన్లో ఎవరిని అడుగుతావు అంటే ఏం చెప్తావు? ఫస్ట్ మనకు కనిపించాలి ఎంప్లాయీస్ని ఏం అడుగుతావు? ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఏంటి, కాంప్లెక్స్ అని అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగే మనకు అడిగేది. సో దాంట్లో కాంప్లెక్స్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా టు ఎవాల్యుయేట్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ కరెక్ట్ ఉన్నది. సో ఈ అన్యూజువల్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్తో పాటు ఇంకేం చేస్తాం మనం? సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం. దెన్ ఇలా అయిపోయారు. ఇది ఎంప్లాయీస్ ఫస్ట్ బేసిక్గా. దెన్ మార్కెటింగ్ సేల్స్ వాళ్ళు అడుగుతాయి ఇది పర్సనల్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చేంజెస్ ఇన్ ఎంటిటీస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇదంతా తెలుసుకుంటావు. ఇదంతా మీకు ఏంది ఎంప్లాయీస్ని అడగడము, మార్కెటింగ్ వీళ్ళంతా కొన్ని రికార్డింగ్ చేసి పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు మనము ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పర్సనల్. వీళ్ళిద్దరు వచ్చి వీడికి ఇచ్చేస్తారు ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిస్టమ్ చేంజెస్, సిస్టమ్ కంట్రోల్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, వీడియోగా మేనేజ్ చేసేది. సో ఇది తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఎంప్లాయీస్ని అడతాం, తర్వాత మార్కెటింగ్ పీపుల్ని అడతాం. వీళ్ళిద్దరు తీసుకెళ్ళే వరకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పర్సనల్కి ఇస్తారు కదా. ఇది అయిపోయిన తర్వాత రిస్క్ ఏమైనా ఉందా, దానికి ఏం చేసి మనం రిస్క్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ మేము ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆపరేషనల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్, అంటే ఏమైనా గవర్నమెంట్ కంప్లైన్స్ ఇలా మీద ఉన్నాయా, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, రిస్క్ ఉంటే రిస్క్ ఎక్కడ ఉంటుంది దీని మీద, ఇది మన ఫెయిల్యూర్ అయిందా లేదా రిస్క్ తెలుసుకుంటాం. సో రిస్క్ బాగుందని తెలిసినప్పుడు నువ్వు ఇంకోటి ఏం చేస్తావు? ఇన్హౌస్ లీగల్ కౌన్సిల్ కోసం మళ్ళీ వెళ్ళాడుతావు. రిస్క్ ఎక్కువ ఉంటే నీకు ఎక్కువ అర్థం కావట్లేదు ఏం చేస్తావు? ఇన్హౌస్ అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి అంటావు ఏమని, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సచ్ మ్యాటర్స్, లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైతే రిస్క్ ఉందో అక్కడ వెళ్ళి రిస్క్ ఉండగా నువ్వు ఏం చేస్తావు? ఇన్హౌస్ లీగల్ కౌన్సిల్కి వెళ్తావు. ఇవన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ఏంది ఎంప్లాయీస్ని అడిగాం, తర్వాత మార్కెటింగ్ వాళ్ళు అడిగాం. వీళ్ళిద్దరు తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పర్సన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని అడుగుతాం. అది అయిపోయిన తర్వాత రిస్క్ అనిపించింది అనుకో, రిస్క్ అనిపించి ఇన్హౌస్ లీగల్ కౌన్సిల్ వెళ్ళాం. నెక్స్ట్ మన అన్నదమ్ములు ఎవరు? ఇంటర్నల్ ఆడిటర్ లాస్ట్కి వెళ్ళి ఇంటర్నల్ ఆడిటర్ కొడతాం. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్నల్ ఆడిట్ ప్రొసెస్ ఏంటి, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్ ఇంటర్నల్ కంట్రోల్స్, మేనేజ్మెంట్ రెస్పాన్స్ అయిపోయిందని అడుగుతాం. సో ఇది మీరు ఇప్పుడు డైరెక్ట్గా అడగకపోవచ్చు. రిస్క్ అసెస్మెంట్ ప్రొసెస్ అంటే ఏదో ఒకటి ఇచ్చేస్తారు. ఏమని ఇక్కడ ఎంప్లాయీస్ మార్కెటింగ్ స్టేజ్ అంటే క్వశ్చన్స్లో ఇట్లా అడుగుతాడు. లోపలికి వెళ్ళి ఏమని మార్కెటింగ్ అండ్ సేల్స్ వాళ్ళని ఏం అడగాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఇవ్వాలన్నప్పుడు కూడా ఇదే ఆన్సర్ నువ్వు రాయాలి. సో రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్లో ఎంక్వైరీస్లో ఇవన్నీ ఉంటాయి మనకు. ఫస్ట్ ఎంక్వైరీస్ క్వశ్చన్స్ అడిగేసినావు. ఇదేది అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అంటే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంది ఎంక్వైరీస్ అంటే క్వశ్చన్స్ అడిగినావు. నెక్స్ట్ ఏం చేసావు? అనలిటికల్ ప్రొసీజర్స్ ఏంటి మనం ఎస్ఏ 520లో నేర్చుకుంటాం. ఇది అనలిటికల్ ప్రొసీజర్స్ ఏంటంటే ఏదైతే మనకి ఆడిటర్ ఐడెంటిఫై ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎంటిటీ విచ్ ఈస్ ఆడిటర్ వాజ్ అవేర్, అంటే కొన్ని మనకి ఆడిటర్ అవేర్ ఉండడు, కొన్ని తెలిసి ఉండవు, అవి మనము అనలిటికల్ ప్రొసీజర్ చేసి దెన్ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అదేంటి? దట్ మే అసిస్ట్ ద ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, బోత్ అది ఫైనాన్షియల్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనాన్షియల్ కావచ్చు. సో ఇన్ఫర్మేషన్ అన్యూజువల్ రిలేషన్షిప్స్ దట్ ఐడెంటిఫైడ్ టు అసిస్ట్ ద ఆడిటర్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఇదేంటి ఎగ్జాంపుల్ అంటే మనకి ఇక్కడ అనలిటికల్ ప్రొసీజర్స్ జనరల్గా ఏం చూసాం మనము? సేల్స్ ఉన్నాయి అనుకో, సేల్స్ ఉన్నాయి. సేల్స్ లాస్ట్ ఇయర్ సేల్స్ ఏమో 20 crores ఉన్నాయి, ఈ ఇయర్ సేల్స్ 30 crores ఉన్నాయి. సో ఎందుకు పెరిగింది? గ్రాస్ ప్రాఫిట్ రేషియో కూడా అంతే, 30% నుంచి 40%. అంటే జస్ట్ బ్లైండ్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా అనలిటికల్గా ఆలోచిస్తాం. అనలిటికల్ అంటే కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ అప్లై చేసి అసలు గ్రాస్ ప్రాఫిట్ పెరగడానికి రీజన్స్ ఏంటి ఇవన్నీ చేస్తాం. సో ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్. నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏం చెప్తావు నువ్వు? నాన్ ఫైనాన్షియల్ ఏం చేస్తావు అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, సో ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఆ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ బ్లైండ్గా నమ్మకుండా ఏంటి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది అని చెప్పి తెలుసుకుంటాం. అది నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్. సో అనలిటికల్ ప్రొసీజర్స్ బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బ్లైండ్గా నమ్మకుండా కొన్ని అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఇట్లా కంపారిజన్ చేస్తావు. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఎంత గ్రాస్ ప్రాఫిట్ ఎందుకు పెరిగింది, కొన్ని రేషియోస్ క్యాలిక్యులేట్ చేసి బోత్ ఫైనాన్షియల్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ ఏంటి ఇక్కడ? ఇది నాన్ ఫైనాన్షియల్ అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ విత్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, అట్లా మనం కంపేర్ చేసుకుంటాం. అది అనలిటికల్ ప్రొసీజర్స్. దీనికి ఎస్ఏ కూడా ఉంది 520 మనం నేర్చుకున్నాం. అది ఆల్రెడీ నేర్చుకున్నామా? ఇంకా చెప్పలే అనుకుంటే ఐ థింక్ మళ్ళీ చెప్తాను నేను మీకు. దెన్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ క్వశ్చన్స్ అడిగినావు, దెన్ అనలిటికల్ ప్రొసీజర్ చేసినావు. నా అబ్జర్వ్ చేస్తున్నావు, కొన్ని అబ్జర్వ్ చేస్తావు, కొన్ని పర్ఫామ్ చేస్తావు. ఏంది అబ్జర్వ్ చేస్తావు అంటే ఏం చేస్తాను? ఆపరేషన్స్ ఏంటి, ప్రెమిసెస్, ఇవన్నీ ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఆపరేషన్స్ ఎగ్జాంపుల్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అనుకో, అసలు ఆపరేషన్స్ ఎట్లా అవుతున్నాయి అని చెప్పి తెలుసుకుంటావు. దెన్ ప్రెమైసెస్కి వెళ్తావు, తెలియాలంటే ప్రెమైసెస్కి వెళ్తావు. దెన్ కొన్ని ఇన్స్పెక్షన్ చేస్తావు. ఇన్స్పెక్షన్ ఏం చేస్తావు? అబ్జర్వేషన్ ఏమో ఈ 2 చేస్తావు, ఇన్స్పెక్షన్ ఏం చేస్తావు? ఈ 2 చేస్తావు. డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్ట్స్ ఇవన్నీ
ఇన్స్పెక్ట్ చేస్తావు. సో ఇది రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ బేసిక్గా. సో ఫస్ట్ ఏంటి ఎంక్వైరీస్లో ఎవరెవరు ఉంటారు, ఎంప్లాయీస్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పర్సనల్. వీళ్ళందరూ చేసిన తర్వాత నీకు రిస్క్ అనిపించింది అనుకో, ఏం చేస్తావు, రిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తావు. అది అయిపోయినాక చేసావు ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ చేస్తావు. వీళ్ళందరూ అయిపోయినాక మన అన్నదమ్ములు ఎవరు, ఇంటర్నల్ ఆడిటర్ అడతావు. దెన్ అనలిటికల్ ప్రొసీజర్స్ చేస్తావు, అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్ చేస్తావు. నౌ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇస్ ఎన్వైర్మెంట్. ఇందాక నేను రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ త్రూ అండర్స్టాండింగ్ ఎట్లా తెలుస్తుంది నీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం వెళ్ళే క్లయింట్ ఎవరు, ఫార్మా ఇండస్ట్రీ ఉన్నారనుకో. సో ఫస్ట్ మనం వాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎగ్జాంపుల్ అదే చెప్పాను కదా, ఇక్కడ ఫార్మాలో ఉన్నారా, లేకపోతే మెడికల్లో ఉన్నారా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారా, సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారా అనేది ఫస్ట్ ఇండస్ట్రీ, రిలవెంట్ ఇండస్ట్రీ, రెగ్యులేటరీ, ఆ ఇండస్ట్రీ ఆ యొక్క పర్టికులర్ కంపెనీకి ఏం రెగ్యులేటరీ అప్లై అవుతుంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంది, ఇవన్నీ చూసుకుంటావు. అది చూసుకున్న తర్వాత ఏం చేసావు, ఫస్ట్ ఓవరాల్గా వీళ్ళకి ఏ ఇండస్ట్రీలో చూసుకుంటావు. తర్వాత నేచర్ అంటే లోపలికి వెళ్తావు, నేచర్ ఆఫ్ ద ఎంటిటీ, వీళ్ళ నేచర్ ఏంటి. ఇప్పుడు ఫార్మాలో డిఫరెంట్ ఉంటాయి. ఒకనేమో ఎండ్ ప్రోడక్ట్ ఇస్తారు, ఒకనేమో అసెంబుల్ చేస్తారు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. అట్లనే ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒకరేమో లైక్ మొత్తం కావాల్సిన స్పేర్ పార్ట్స్ మొత్తం రెడీ చేస్తారు, కొంతమంది ఓన్లీ అసెంబుల్ చేస్తారు. అది ఇండస్ట్రీ అయిపోయింది. దెన్ నేచర్ తెలుసుకున్నాక ఇంకేం తెలుసు మనము, అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంది, స్ట్రాటజీస్ ఏంది, రిలేటెడ్ బిజినెస్ రిస్క్ ఏమైనా తెలుసుకుంటాం. లాస్ట్కి మెజర్మెంట్ అండ్ రివ్యూ చేస్తాం. సో 1 by 1 తెలుసుకుందాం ఫస్ట్ మనం. దెన్ ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ వీళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నారో, వీళ్ళకి ఏ రెగ్యులేటరీ అప్లై అవుతుంది, దెన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏందని చూస్తాం. దానికోసం ఏం చేస్తాం, రిలవెంట్ ఇండస్ట్రీ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ కండిషన్స్ సచ్ యాజ్ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ఏంది, సప్లయర్స్ ఎవరు, కస్టమర్స్ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఎంటిటీ ఆపరేషన్ మే గివ్స్ రైస్ టు, ఏ ఆపరేషన్స్ వల్ల దట్ గివ్స్ రైస్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్ అని చూసుకుంటావు. దాని తర్వాత ఏం చేస్తావు, రిలవెంట్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ లైక్ రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంది, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏం అప్లికేబుల్ అవుతుంది, లీగల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అది ఏమైనా ఇంపాక్ట్ పడుతుందని చూసుకుంటావు. లాస్ట్కి అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్, వీళ్ళు ఇప్పుడు ఫైనాన్స్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్సింగ్ ఎట్లుంది, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ ఓవరాల్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి రెగ్యులేటరీ ఏంటి ఆర్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏం రెగ్యులేటరీ అప్లై అవుతుందని చెప్పి తెలుసుకుంటాం ఫస్ట్. అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తాయి. ఇప్పుడు నేచర్, వీళ్ళు యాక్చువల్గా ఏంటని ఒక ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అర్థమైంది. నేచర్ ఏంటి, ఇప్పుడు నేచర్కి వెళ్ళి చూస్తాం. నేచర్ ఏంటి, ఇండస్ట్రీ అర్థమైపోయింది. నెక్స్ట్ వీళ్ళ ఓనర్స్ ఎవరు అని చూస్తావు. దాని తర్వాత వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ అని చూస్తావు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని చూసుకుంటాం. తర్వాత ఆపరేషన్స్ ఎట్లా అవుతుందని చూసుకుంటాం. దాంతో ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే వీళ్ళకి మనీ కావాలి, హౌ ఇట్ ఈస్ ఫైనాన్స్డ్, త్రూ ఈక్విటీ త్రూ డెట్టా, ఎట్లా వీళ్ళు ఫైనాన్స్ చేసుకోరు. ఫైనాన్స్ చేసిన తర్వాత బిజినెస్ చేసిన తర్వాత కొంచెం ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తున్నారని తెలుసుకుంటాం. అది నేచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇట్లా కూడా అడగవచ్చు, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ అని అడగవచ్చు. ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఎంటిటీ, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మ్యాటర్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ ఎట్లా, ఇప్పుడు బిజినెస్ ఆపరేషన్స్ ఎట్లుంటాయి, నేచర్ ఆఫ్ రెవెన్యూ సోర్స్ లైక్ ప్రోడక్ట్స్ ఎట్లున్నాయి, సర్వీసెస్ ఎట్లున్నాయి, కస్టమర్ సప్లై, ఇదంతా తెలుసుకుంటావు. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎట్లా చేస్తున్నారు, అకౌంటింగ్ పాలసీస్, రెవెన్యూ రికగ్నిషన్, ఇవన్నీ చేస్తారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు నువ్వు రిలేట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఎట్లా చేస్తుందో తెలుసుకుంటాం. సో ఇది 2 అయిపోయినాయి. ఫస్ట్ ఇండస్ట్రీ తెలుసుకున్నాం, దెన్ నేచర్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ బిజినెస్ ఫామ్ చేశారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ చేస్తే దాని మీద రిస్క్ ఉంటుంది కదా, రిలేటెడ్ బిజినెస్ రిస్క్ ఏంటి. సో ఇది బిజినెస్ రిస్క్ అనేది బ్రాడర్ టర్మ్. అంటే ఇప్పుడు నార్మల్ రిస్క్ వేరు, బిజినెస్ రిస్క్ అనేది చాలా బ్రాడర్ టర్మ్. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్, మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, ఆర్ మార్కెట్ చేంజ్ అవుతుంది అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, మనం జస్ట్ మినిట్, మార్కెట్ ఫ్లక్చువేట్ ఆర్ మార్కెట్ చేంజ్ అవుతుంది అనుకోండి, ఆ మార్కెట్ ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్, కారే డిఫరెంట్ కార్స్ వస్తున్నాయి, ఎవ్రీ మంత్ చేంజ్ అవుతున్నాయి అనుకో. దాని తగ్గట్టే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తుందా, డెవలప్మెంట్ అంటే R&D ఇవన్నీ చేసి పెట్టుకుంటారు. R&D ప్రకారమే న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అలా ఫస్ట్ డెవలప్మెంట్స్, న్యూ ప్రొడక్ట్స్, దెన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్. అంటే బిజినెస్ రిస్క్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అది బ్రాడర్ రిస్క్. అంత ఈజీగా చెప్పడం అంటే చాలా పెద్ద టర్మ్. అది పెద్ద టర్మ్లో మనం కొన్ని ఏం అనలైజ్ చేసాము, అసలు డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది, డెవలప్మెంట్ ప్రకారం న్యూ ప్రొడక్ట్స్ వస్తుందా, ఎక్స్పాన్షన్కి ఏమైనా ఆలోచిస్తున్నారా చూసుకున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఇవన్నీ చేసినాం కదా, ఫస్ట్ ఏమైపోయింది, ఏ ఇండస్ట్రీలో ఉంది, నేచర్ ఏంటి, దెన్ ఆబ్జెక్టివ్స్ అని చూసుకున్నాం. దెన్ సెలక్షన్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, లాస్ట్కి మనం ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి కదా, దాని మీదకి వచ్చినాం. సో ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ అసలు అకౌంటింగ్ పాలసీస్ ఏం అప్రాప్రియేట్ ఉన్నాయా లేవా, ఏమైనా చేంజెస్ ఉంటే అసలు కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారా, చేంజెస్ ఏమైనా ఉంటే యాజ్ పర్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారమే కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారా చూసుకుంటాం. అది
దెన్ లాస్ట్‌కి ఏం చేస్తాం, మెజర్‌మెంట్ అండ్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. అది ఎట్లా చేస్తాం మనము, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఎగ్జాంపుల్, వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్‌కి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరు ఇన్ని కార్లు అమ్మితే మీకు ఇంత ఇన్సెంటివ్ ఇస్తా. ఇట్లాంటివి గోల్ పెడతారు ఎంప్లాయీస్‌కి. సో వీళ్ళు కూడా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏమైనా పెట్టుకున్నారా విత్ ఇన్ ఆర్గనైజేషన్ చూసుకుంటాం. నెక్స్ట్ పీరియడ్ ఆన్ పీరియడ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఎట్లా చేసుకుంటున్నారు, ఇదేంటి ప్రజెంట్, ఫ్యూచర్కి ఏంటి బడ్జెట్స్ ఎట్లున్నాయి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళకి ఎట్లా ఇస్తున్నారు ఏంటని చూసుకుంటాం. సో ఇది ఆల్ అబౌట్. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా సరే మీరే కొంచెం షార్ట్‌కట్ అంటే ఫస్ట్ మనము ఆన్సర్ అండర్‌స్టాండింగ్ చేసుకొని నెక్స్ట్ మనమే కొంచెం అంటే నార్మల్ మాట్లాడే లాంగ్వేజ్ లాగా తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా ఆన్సర్ గుర్తుపెట్టుకుంటాం మనం అది. దెన్ ఎంటిటీస్ ఆబ్జెక్టివ్స్ అయిపోయింది కదా, మనం ఇంకేంటి మెజర్‌మెంట్. ఇప్పుడు లాస్ట్ మెజర్‌మెంట్ కూడా అయిపోయింది కదా. ఇది సో ఆల్రెడీ అండర్‌స్టాండింగ్ ది ఎంటిటీ, మొత్తానికి ఏమైపోయింది, అండర్‌స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఆల్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వస్తే, అండర్‌స్టాండింగ్ ఎంటిటీ అనేది ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, వన్ టైం యాక్టివిటీ కాదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ అండ్ డైనమిక్ ప్రాసెస్. కాబట్టి దానికి మనం గ్యాదరింగ్, అప్డేటింగ్, అనలైజింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ అవుట్ ద ఆడిట్ ఈజ్ ఎస్టాబ్లిషెస్ ఇది చేసుకోవాలి. ఎందుకు, ఇది వెరీ కంటిన్యూస్ అండ్ డైనమిక్ ప్రాసెస్. దానికోసం మనం అప్డేటింగ్ ఇదంతా చేయడం వల్ల ఏమవుతుంది, ఇది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తుంది. మనం ఒక రిఫరెన్స్ ఇస్తుంది, దాంతోపాటు ఆడిటర్ విల్ ప్లాన్స్ ద ఆడిట్ అండ్ ఎక్సైజ్ ద ప్రొఫెషనల్ జడ్జిమెంట్. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు, ఇండస్ట్రీ ఏది ఉందో మనకి ప్రజెంట్ అది కంటిన్యూస్ అండ్ డైనమిక్ ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయాలి, గ్యాదరింగ్ అండ్ అప్డేటింగ్, అనలైజింగ్ చేయడం వల్ల ఇది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తుంది, ఆడిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తాం మనము, ఇవన్నీ చేయడం వల్ల ఆబ్వియస్లీ రిస్క్ ఆఫ్ మెటల్ మిస్స్టేట్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చూసుకుంటాము. ఇది SA 315. నెక్స్ట్ మెటీరియాలిటీ ఏంటని చూసుకుంటాము. నెక్స్ట్ ఎస్ఏలో తెలుసుకుంటాము. సెలక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఇవన్నీ తెలుస్తాయి మనకి. స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్స్ ఏంటి, అనలిటికల్ ప్రొసీజర్ SA 520, నెక్స్ట్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ SA 520. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇవన్నీ మనం అప్డేటింగ్, గ్యాదరింగ్, అనలైజ్ చేయడం వల్ల ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ వస్తుంది. ఆడిటర్ కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అది రిస్క్ దట్ రిక్వైర్డ్ స్పెషల్ కన్సిడరేషన్. ఏ రిస్క్కి, అన్ని రిస్క్ కాకుండా కొన్ని రిస్క్కి మనము స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాలి. అది ఏంటని తెలుసుకుందాం మనం. రిస్క్ విచ్ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్, నార్మల్ రిస్క్ అది సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ రిస్క్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. అది ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే మనము ఎక్కడైతే రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఉంటుందో, ఆబ్వియస్లీ ఎక్కడైతే రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాను, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఫార్మేషన్లో ఒక పెద్ద యూజ్ మెషినరీ ఉంది. ఆ మెషినరీ అమ్మేద్దాం అనుకుంటున్నాడు అమ్మేశాడు. అమ్మేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది, ట్రాన్సాక్షన్ చూడగానే ఇక్కడ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. కాంప్లెక్సిటీ అంటే ఎగ్జాంపుల్ అది పెద్ద మెషినరీ అనుకోండి, ఎగ్జాంపుల్ 100 crores అనుకో, కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ చాలా పెద్దది అనిపిస్తుంది. సో అక్కడ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఉంది అనిపిస్తుంది, అక్కడ కాంప్లెక్సిటీ ఉంది. ఏమైనా నేను ఫార్మా కంపెనీ ఒక మెషినరీ అమ్మేస్తున్నారు. సో అక్కడ అంటే అది యూజువల్ ట్రాన్సాక్షన్ కాదు, అన్యూజువల్ ట్రాన్సాక్షన్. సో అక్కడ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఉంది, కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది. సో సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్, అది కూడా ఎవరికి అమ్ముతున్నాడు, రిలేటెడ్ పార్టీకి అమ్ముతున్నాడు, ఎవరికో కాదు, రిలేటెడ్ పార్టీకి. సో అక్కడ నీకు అర్థమవుతుంది రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఉంది, కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ పెద్దగా ఉంది. ఇంకేంటి, అది ఎవరికి అమ్ముతున్నాడు, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ పార్టీకి అమ్ముతున్నాడు. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ టు రిస్క్ ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ 100 crores అమ్మిన అనుకోండి, మనం ఏమనుకుంటున్నాము అంటే ఇప్పుడు మనకి మేనేజ్మెంట్కి డిఫర్ అవుతుంది సబ్జెక్టివిటీ. మనం ఏమో లేదు 150 crores ఉంటుంది, ఇలా 100 crores ఉంటుంది. సో మనకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఎంత అయింది అనేది. ఎందుకంటే వాళ్ళ యూజర్ ట్రాన్సాక్షన్ కాదు, మిషనరీ మీద వాళ్ళ పని కాదు, వాళ్ళ పని ఏంటి, మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. సో అక్కడ డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ ఎప్పుడు డిఫర్ అవుతుంటుంది. దాంతోపాటు ఏంటి, ఇది అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడిసిన్స్ చేస్తారు, మిషనరీలు అమ్మరు కదా. సో ఇది అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ ద రిస్క్ ఈజ్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ అకౌంటింగ్, అంటే అకౌంటింగ్ అండ్ డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మిషనరీ అమ్మడం అనేది, ఇప్పుడు దీని అకౌంటింగ్ ఎట్లా చేయాలి, ఎంత చూపించాలనేది రీసెంట్గా డెవలప్ అయిన ట్రాన్సాక్షన్ అనుకో, అప్పుడు కూడా మనకైతుంది. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు విచ్ ఇక్కడైతే స్పెషల్ కన్సిడరేషన్ కావాలి. రిస్క్ ఎక్కడ స్పెషల్ కన్సిడరేషన్ అంటే రిస్క్ విచ్ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్ అంటే ఇదే గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మెషినరీ అమ్ముతున్నారు. అక్కడ ఏముంటుంది మనకు అనిపించింది, రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఉంటుంది, కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, సిగ్నిఫికెంట్ రిస్క్ అది ఎవరితో ఇస్తున్నారు, రిలేటెడ్ పార్టీతో ఇస్తున్నారు. కాబట్టి డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ ఏదైతుందో అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఇది రీసెంట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ వల్ల అవుతుంది. అది ఎందుకంటే వాళ్ళు ఈ మెషినరీ తీసేసి వేరే మెషినరీ పెడదాం అనుకుంటున్నారు. సో అది రీసెంట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ వల్ల, అకౌంటింగ్, అదర్ డెవలప్మెంట్ వల్ల చేయాల్సి వస్తుంది. అది సో ఐడెంటిఫైయింగ్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, సిగ్నిఫికెంట్ రిస్క్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు, ఇందాక చెప్పాను కదా. అంటే నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అవ్వవు, రికరింగ్ అవ్వవు, నార్మల్గా ఇవి ఓకే. కానీ ఎప్పుడో ఒకసారి అయినా సిగ్నిఫికెంట్ రిస్క్ ఎట్లా, నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ అన్యూజువల్ డ్యూ టు సైజ్ వల్ల కావచ్చు, నేచర్ వల్ల కావచ్చు, అదర్స్ ఏదో దేర్ ఫోర్ అది ఇన్ఫ్రీక్వెంట్లీ అవుతుంది. ఇందాక నేచర్ ఆఫ్ అదే ఫార్మా ఇండస్ట్రీ మెషిన్ అమ్మినట్టు. సో ఫాలోయింగ్ ఆర్ ఆల్వేస్, ఇది నువ్వు దీన్ని బట్టి చెప్పావు సిగ్నిఫికెంట్ రిస్క్. కానీ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అనేది ఆ సిగ్నిఫికెంట్ రిస్క్ రిలేటెడ్ పార్టీ అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఈ ఆల్వేస్
ఏంటిది ఆల్వేస్ సిగ్నిఫికెంట్ రిస్క్ మనము ఇదేమో అన్యూజువల్ నాన్ రొటీన్ ఇన్ఫ్రీక్వెంట్లీ అనేది సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పొచ్చు. కానీ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ విత్ రిలేటెడ్ పార్టీ అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ సిగ్నిఫికెంట్ రిస్క్ అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. అది సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ గ్రేటర్ ఫర్ సిగ్నిఫికెంట్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు మన రిస్క్ ఆఫ్ మెటీరియల్ గ్రేటర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సిగ్నిఫికెంట్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది అనుకో, అక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్స్లో మేనేజ్మెంట్కి సంబంధం ఉండదు, ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ చేసిన ప్రాసెస్ బట్టి వెళ్ళిపోవాలి. కానీ మేనేజ్మెంట్ వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఏవైతే సిస్టమ్స్ ఆర్ ఆటోమేటిక్గా జరిగిపోవాల్సిన దాంట్లో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవుతుంది అనుకో, అక్కడ ఆబ్వియస్లీ మనకి కాంప్లెక్సిటీ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి అనుకో, నేచర్ ఆఫ్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండు ఎక్కడో రెండు సేమ్ అనిపిస్తుంది కదా. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కడ గ్రేట్ ఉంటుంది అంటే ఇది ఎక్కడైతే మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ అవుతుందో, ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే ఉంది మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కడ అవుతుంది మాన్యువల్ ఇంటర్వెన్షన్ అయినప్పుడు. సో అక్కడ కాంప్లెక్స్ ఉంటుంది, దాంతోపాటు నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా గ్రేట్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ గ్రేటర్ ఇన్ కేస్ ఆఫ్ జడ్జిమెంటల్ మ్యాటర్స్లో కూడా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఎగ్జాంపుల్ కోర్ట్ లీగల్ కేసు ఉంది అనుకో, అక్కడ నేను ఏదైనా మేనేజ్మెంట్ జడ్జిమెంట్ ఉంటుంది. విన్ ఆర్ లూజ్ అనేది ఆఫ్టర్ కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత తెలుస్తుంది. సో బిఫోర్ దట్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చెప్తారు. సో అక్కడ అనేది మనకి ఎక్కడైతే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ ఎస్టిమేట్స్, రెవెన్యూ రికగ్నిషన్ 115 మనకి ఇండేస్లో ఉంటుంది. ఇండేస్లో ఇంటర్ లెవెల్ ఉందో నాకు తెలియదు, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ ఫైనల్ లెవెల్లో ఇండేస్ ఉంటుంది. రెవెన్యూ రికగ్నిషన్ అనేది అంత సింపుల్ విషయం కాదు. ఎక్కడైతే అకౌంటింగ్ ఎస్టిమేట్స్, డిప్రిషియేషన్ ఎంత వేయాలి, కోర్ట్ లీగల్ కేసు వేయాలి, ఇవన్నీ కోర్ట్ లీగల్ కేసు ఎంత డిక్లేర్ చేయాలి, అకౌంటింగ్ ఎస్టిమేట్స్, రెవెన్యూ రికగ్నిషన్. సో ఇంటర్ప్రిటేషన్ డిఫర్ అవుతుంది. సో అక్కడ కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. దెన్ సబ్జెక్ట్ అండ్ కాంప్లెక్స్ మ్యాటర్స్, ఫ్యూచర్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ ఆర్డర్ ముందే వస్తుందని చెప్పి నువ్వు చెప్పినావు అనుకో, 100 crores నాకు ముందే వస్తున్నాయి, 500 crores ముందే వస్తున్నాయి అనుకో, దానికి మనకి ఫెయిర్ వాల్యూ చేయాల్సి వస్తుంది. దాని మీద ఏం ఎవిడెన్స్ లేదు ఇప్పుడు ఎంత వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి సబ్జెక్టివ్ అనేది ఎక్కడ ఉంటాయో, సబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడైతే డిఫర్ ఇంటర్ప్రిటేషన్ అంటే అకౌంటింగ్ ఎస్టిమేట్స్, రెవెన్యూ, ఇక్కడ కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కడ ఉంటుంది? ఫర్ సిగ్నిఫికెంట్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్, రిస్క్ ఫర్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంటల్. దెన్ ఇవన్నీ చేసినాక మనం లాస్ట్కి ఏం చేయాలి? SA 230 ప్రకారం డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఏం డాక్యుమెంటేషన్ చేసామంటే ఏదైతే ఐడెంటిఫై, ఇందాక ముందు నుంచి అదే చెప్తున్నాను, ఏదంటే ఐడెంటిఫైడ్ రిలేటెడ్ కంట్రోల్స్ ఎక్కడ ఉంటే అది, ఇవన్నీ ఐడెంటిఫై చేసాం, దెన్ అసెస్ చేస్తాం. ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, దెన్ అసెస్ చేసిన తర్వాత ఏం చేసాము? త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్, లాస్ట్కి డిస్కషన్ విత్ ద మేనేజ్మెంట్. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ ఇక్కడ వచ్చిందా? సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్. అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఏం చేసాము? ఐడెంటిఫై ద రిస్క్ ఐడెంటిఫై ఏం చేసినాము? ఐడెంటిఫై రిస్క్ అంటే అసెస్ చేసి డిస్కషన్ విత్ దట్ ఎంగేజ్మెంట్ టీమ్. సో ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకుంటాం. సో ఇది ఆల్ అబౌట్ SA 315. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మినిమం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 20 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 20 lakhs కొన్ని కామెంట్స్, సో దట్ నేను కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాను. నెక్స్ట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా మీకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే సర్చింగ్ ఫర్ తెలుగులో మొత్తం ఆడిట్, ఆబ్వియస్లీ మనం టర్మినాలజీ ఎక్కడ చేంజ్ అయ్యట్లేదు, ఓన్లీ మనము తెలుగులో చెప్పుకుంటాం. సో దట్ మనం క్లాస్లో చెప్పేది ఎగ్జామినేషన్ హాల్ వరకు రిటెన్షన్ ఉంటుంది. సో దీని గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు CA ఇంటర్లో ఓన్లీ ఆడిట్లోనే ఫెయిల్ అవుతున్నారు, 40 కూడా స్కోర్ చేసుకోలేకపోతున్నారు, నార్త్ స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు 99, 90, 80 ఇలా స్కోర్ చేసుకుంటున్నారు, ఇది ఒక చిన్న నేను వీడియో చేసి పెడతా 4 to 5 minutes. అది చేసిన తర్వాత అది కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నెక్స్ట్ రివిజన్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.